థ్యాంక్ యూ జీసస్. దానియేలు గ్రంథంలోకి వెళ్దాం. So the book of Daniel, మూడో అధ్యాయంకి రండి దయచేసి. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. రాజగు నెబుకద్నెజరు బంగారు ప్రతిమ ఒకటి చేయించి బబులోను దేశములోని దురాయను మైదానములో దానిని నిలువబెట్టించెను. అది 60 మూరల ఎత్తును 6 మూరల వెడల్పునై ఉండెను. రాజగు నెబుకద్నెజరు అధిపతులను, సేనాధిపతులను, సంస్థానాధిపతులను, మంత్రులను, ఖజానాదారులను, ధర్మశాస్త్ర విధాయకులను, న్యాయాధిపతులను, సంస్థానములో ఆధిక్యము వహించిన వారందరినీ సమకూర్చుటకును రాజగు నెబుకద్నెజరు నిలువబెట్టించిన ప్రతిమ యొక్క ప్రతిష్టకు రప్పించుటకు దూతలను పంపించగా, ఆ అధిపతులను, సేనాధిపతులను, సంస్థానాధిపతులను, మంత్రులను, ఖజానాదారులను, ధర్మశాస్త్ర విధాయకులను, న్యాయాధిపతులను, సంస్థానంలో ఆధిక్యము వహించిన వారందరూ రాజుకు నెబుకద్నెజరు నిలువబెట్టించిన ప్రతిమ యొక్క ప్రతిష్టకు కూడివచ్చి రాజుకు నెబుకద్నెజరు నిలువబెట్టించిన ప్రతిమ ఎదుట నిల్చుండిరి. ఇట్లుండగా ఒక దూత చాటించినది ఏమనగా, జనులారా, దేశస్థులారా, ఆయా భాషలో మాట్లాడు వారలారా, మీకు ఆజ్ఞ ఇచ్చుచున్నాను. ఏమనగా, బాకా, పిల్లంగ్రోవి, పెద్ద వీణే, సింఫోనియా వీణే, విపంచిక సకల విధములగు వాద్యధ్వనులను మీకు వినబడినప్పుడు రాజుకు నెబుకద్నెజరు నిలువబెట్టించిన బంగారు ప్రతిమ ఎదుట సాగిలపడి నమస్కరించుడి. థ్యాంక్ యూ. సో థర్డ్ దానియేల్ 3వ అధ్యాయంలో మనకి నెబుకద్నెజర్ గురించి మాట్లాడుతున్నాడు. నెబుకద్నెజర్ ఎవరు అంటే ఆ టైంలో ఉన్న రాజు. రాజు ఎలాంటి వాళ్ళు ఉండేది అప్పటి కాలంలో అంటే, మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని బట్టి అండ్ బైబిల్ ఒక జ్ఞానాన్ని బట్టి, హిస్టారికల్ థింగ్స్ని బట్టి, రాజులు అనేవాళ్ళే అప్పట్లో దేవుళ్ళు. వీళ్ళకి మంత్రోచ్చరణ చేయడం వల్ల వచ్చిన శక్తి వల్ల వీరు శక్తివంతులు తయారయ్యి వీళ్ళే పూజనీయులుగా అప్పట్లో ఉన్న రాజులు అనుకునేవాళ్ళు. అక్కడున్న ప్రజలు ఎవరైతే లక్షలాది మంది ప్రజలు ఉన్నారో ఆ దేశంలో, వాళ్ళందరికీ దేవుడు ఎవరు అంటే అక్కడున్న రాజు. మానవుడిగా ఉన్న ఒక వ్యక్తే, ఆ రాజే వాళ్ళకి దేవుడు. ఆ దేవుడు అనే ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో అక్కడి నుంచి సాంప్రదాయంగా మనుషులే దేవుళ్ళు అయిపోవడం స్టార్ట్ అయ్యారు. దేవుడు అనేవాడిని మర్చిపోయి ఏం స్టార్ట్ చేశారు? మనుషులని ఆరాధించటం, మనుషులని పూజించటం, మనుషులని కొనియాడటం, మనిషే నా దేవుడు అనుకోవటం, ఈ రాజు చల్లగా ఉండాలని దీవించటం వేరు, ఈ రాజే నా దేవుడు అనటం వేరు. అప్పటి నుంచే ఈ కాలం అనేది ఇక్కడి వరకు వస్తూనే ఉంది. దేవుళ్ళు అనేవారు ఎవరెవరిగా ఉన్నారంటే అప్పటున్న రాజులను అందరూ కూడా దేవుళ్ళుగా వాళ్ళు చేసుకున్నారు. ఆ సమయంలో నిజమైన దేవుణ్ణి ఏం చేశారు? మర్చిపోయారు. అంటే దేవుడు అనేవాడు నిజంగా ఒకడు ఉన్నాడని, ఆకాశమును భూమిని సృష్టించాడని, నక్షత్రాలను అలాగనే సూర్య చంద్రులను సృష్టించిన వాడు ఒక దేవుడు ఉన్నాడని అవి మర్చిపోయి దేవుడిని ఎవరు నమ్ముతున్నారు? ఎవరిని నమ్ముతున్నారు? ఒక మానవుని, ఒక రాజుని. అప్పట్లో రాజులే దేవుళ్ళుగా వాళ్ళ యొక్క నామాన్ని అలా పెట్టుకొని రకరకాల ప్రజల చేత రకరకాల జాతి, రకరకాల డివిజనల్ రీతిగా చూస్తే ప్రజలందరూ కూడా ఆ రాజునే ఏం చేయాలా? మొక్కాల. ఆ రాజునే ఏం చేయాలా? ప్రతిమ చేసుకొని ఆ ఒక విగ్రహము చేసుకొని ఆ రాజునే పూజించాలి. రాజు ఏం ఆజ్ఞాపిస్తున్నాడు? ఒక బంగారముతో తయారు చేయబడిన ఒక పెద్ద విగ్రహము తయారు చేశాడంట. ఆ విగ్రహం ఎవరిది? అక్కడున్న రాజుది. ఆ రాజు ఏం చేపించాడు? తన ప్రతిమను చేపించి, తన యొక్క బొమ్మ, తన విగ్రహాన్ని చేపించి, ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఈయననే మీ దేవుడని అక్కడున్న దూత, అనగా దూతలు అంటే పరలోక దూతలు కాదు, సైనికులు, మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఏమని ఆజ్ఞాపిస్తున్నారు? మన దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి దేవుడు ఈ విగ్రహమే, ఈ రాజే.
సో ఎవరైతే మొక్కుతారో వాళ్ళందరూ కూడా బ్రతుకుతారు, ఎవరైతే ఈ రాజును మొక్కరో వాళ్ళందరూ కూడా చనిపోవాలి. సో ఈ రాజు ఆజ్ఞ అనేది అలాగా ఉంది. అప్పట్లో ఈ రాజు ఒక్కడే కాదు, అప్పట్లో చాలామంది రాజులు అలా చేసేవాళ్ళు. ఆ సాంప్రదాయం అనేది ఇంకా వస్తూనే ఉందా లేదా? ఇండైరెక్ట్గా మీకు చెప్తున్నాను. అంటే మనిషి ఏమవుతున్నాడు? దేవుడు అయిపోతున్నాడు. అంటే మానవుడే ఒక చిన్న అద్భుతం చేసిన, మానవుడు చల్లగా మిమ్మల్ని దీవించిన, ఒక మానవుడు మీకు సహాయం చేసిన ఏమంటూ ఉంటామంటే అమ్మ దేవుళ్ళలాగా వచ్చినావు అని అంటాం. సరే అన్నాం, మంచిది. కానీ అతను ఏం చేయడం స్టార్ట్ చేస్తారు? పూజించడం స్టార్ట్ చేస్తారు. తన విగ్రహం కట్టడం తప్పు కాదు, తన విగ్రహం కట్టి దాన్ని పూజించడం తప్పు అయిపోతుంది. అంటే నిజమైన భగవంతుని, నిజమైన దేవుణ్ణి మనం మర్చిపోయి ఏం చేస్తూ ఉంటాం? సో ఆ విగ్రహాన్ని పూజించడం స్టార్ట్ చేశారు. ఇది ఇప్పట్లో ఉందా? అప్పటి నుంచే ఉందా? సో ఎక్కడ కొన్ని వేల సంవత్సరాల ముందు నుంచే ఈ ఒక సిస్టమ్ అనేది తయారు చేయబడింది. సో మోషే కాలంలో ఉంది, అబ్రహాం కాలంలో ఉంది, నోవా కాలంలో ఉంది. ఈ ఆదాము నుంచి మొదలుకొని మెల్లిమెల్లిగా ఈ సిస్టమ్ అనేది క్రియేట్ అయింది. ఇప్పుడు కూడా ఆ సిస్టమ్ నడుస్తూనే ఉంది. బట్ దాంట్లో మనం ఉన్నామా? లేం. దట్స్ ద గ్రేస్ ఆఫ్ ద లార్డ్. ఆ కృపను బట్టి ఈరోజు మంచి రెవల్యూషన్స్ గాడ్ మీకు బోధించాలని నా ఆశ. సో కమింగ్ టు ద షద్రక్ మేషక్ అబేద్నగో. సో నెక్స్ట్ వర్డ్స్లో ముగ్గురు ఉన్నారండి. దే ఆర్ ద వెరీ డేంజరస్ పీపుల్ అండ్ దే ఆర్ వెరీ యంగ్. వాళ్ళు యవనస్తులు, వాళ్ళు ముసలి వాళ్ళు కాదు, మధ్య వయసులో ఉన్న వాళ్ళు కాదు, వాళ్ళు యవనస్తులు. దే ఆర్ ద సోల్జర్స్ ఆఫ్ ద కింగ్. సో అక్కడ ఉన్న రాజుకి వీళ్ళు సైనికులు. సో వాళ్ళ పేర్లే వచ్చేసి ఏంటి? షద్రక్, అబేద్నగో. షద్రక్, మేషక్, అబేద్నగో. 3 kind of the soldiers. సో వీళ్ళు ముగ్గురు అక్కడ రాజు పెట్టిన ప్రతిమ ఏదైతే ఆ విగ్రహం ఉందో ప్రజలందరూ దాన్ని మొక్కాలి. ఎప్పుడైతే ఆ మ్యూజిక్ ఏదైతే ఒక డప్పును కొడతారో, ఆ మ్యూజిక్ని స్టార్ట్ చేస్తారో అందరూ మొక్కరించి ఆ విగ్రహానికి నమస్కారం చేయాలి. సో ఆ సిస్టమ్ స్టార్ట్ అయింది. ఇంకా ప్రతి ఒక్కరు కూడా మొక్కరించడానికి రెడీగా ఉన్నారు. బ్యాండ్ కూడా రెడీగా ఉంది. సో మ్యూజిక్ రెడీగా ఉంది. స్టార్ట్ చేశారు. లక్షల మంది ఆ విగ్రహానికి మొక్కుతున్నారు. బట్ ఆ లక్షల మందిలో ఈ 3 people ఏం చేశారు? అలానే నిలబడ్డారంట. ఒకసారి ఆలోచించండి. ద మెజారిటీ ఈజ్ నాట్ ఎవ్రీథింగ్ సక్సెస్. మనం ఎప్పుడు చూస్తుంది ఏంటంటే ఎక్కువ మెజారిటీ ఎక్కడికి వెళ్తుందో అదే నిజమని అనుకుంటాం. అక్కడ లక్షల మంది ఒక బొమ్మను ఆరాధిస్తున్నారు. ఈ బొమ్మనే మా దేవుడు అని నమ్మి ఆరాధిస్తున్నారంట. బట్ 3 people అమాంగ్ ద lakhs of people, లక్షల మందిలో ముగ్గురు మాత్రము ఆ బొమ్మను ఆరాధించట్లేదు. బికాస్ దే నో who their God is. సో వాళ్ళకి ఎవరు తెలుసు? నిజమైన దేవుడు అనేవాడు తెలుసు కనుక. సో అమాంగ్ lakhs of people ముగ్గురండి. మనం చాలా ఈ యొక్క సిస్టమ్ ఐడెంటిఫై చేయాలి. నీకు ఎంత క్లారిటీ దేవుని పైన ఉందో దానిని బట్టి నువ్వు వెళ్ళండి. పక్కవాడు వెళ్తున్నాను నువ్వు వెళ్ళావనుకో, నువ్వు గొర్రె లాంటి వాడి. బీ లైక్ ఎ లయన్. సో సింహం ఎప్పుడు కూడా ఒకరిని ఫాలో అవ్వాలి, ఒకరు వెళ్తుంటే నేను ఆధార్లోనే వెళ్ళాలి అని అనుకోదు. సో దానికి ఉన్న అండర్స్టాండింగ్ని బట్టి, దానికి ఉన్న ప్రౌడ్నెస్ని బట్టి అది వెళ్తూ ఉంటారు. సో కమింగ్ టు ద స్క్రిప్చర్, అక్కడ యేసుక్రీస్తు యొక్క శక్తి ద్వారా షద్రక్, మేషక్, అబేద్నగో ఈ 3 people వెరీ యంగ్ పీపుల్, చాలా యవనస్తులండి వీళ్ళు, బట్ యూనిటీగా ఉన్నారంట. సో అక్కడున్న రాజు ఆ దూత ద్వారా మాట్లాడుతున్నాడు. ఆ వచనం చదవండి. సో 14. అంతటా నెబుకద్నెజరు వారితో ఇట్లా నేను షద్రకు, మేషకు, అబేద్నగో, మీరు నా దేవతను పూజించుట లేదనియో, నేను నిలువ పెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించుట లేదనియో నాకు వినబడినది. అది నిజమా? బాకాను, పిల్లంగ్రోవిని, పెద్ద వీణెను, సింఫోనియను, విపంచికను, సకల విధములగు వాద్యధ్వనులను మీరు విను సమయములో సాగిలపడి నేను చేయించిన ప్రతిమకు నమస్కరించుటకు సిద్ధముగా ఉండిన ఎడల సరే, మీరు నమస్కరింపని ఎడల తక్షణమే మండుచున్న వేడిమి గల అగ్నిగుండములో మీరు వేయబడుదురు. నా చేతిలో నుండి మిమ్మును విడిపింపగల దేవుడు ఎక్కడున్నాడు? ఏమంటున్నాడండి వాళ్ళ ముగ్గురుతో? కింగ్ ఈజ్ స్పీకింగ్ టు ద 3 people అమాంగ్ ద lakhs of people. కొంతమంది కాలేజ్లో ఫేమ్ అవ్వరు, చదువుకుంటారు, వచ్చేస్తారు. చేస్తే మంచన చేయాలి, చేస్తే చెడన చేయాలి. అప్పుడు ఆ కాలేజ్లో నువ్వు వెళ్ళినావు అనుకో, సెక్యూరిటీ గార్డ్ గుర్తుపడతాడు, అక్కడున్న సార్లు గుర్తుపడతారు, ప్రిన్సిపాల్ సార్ కూడా గుర్తుపడతాడు.
అది నువ్వు ఏం చేయకుండా జస్ట్ చదువుకొని వచ్చావు అనుకో, ఏమవుతుంది? వెళ్ళినప్పుడు ఎవరు బాబు నువ్వు అని అంటారు. అండ్ సమ్ టైమ్ యూ పీపుల్ నీడ్ టు బీ అబ్జర్వ్డ్ బై సమ్ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్. అక్కడున్న లక్షల మందిలో 3 ఫేమ్ అవుతున్నారు ఇండైరెక్ట్గా. సో లక్షల మందిలో రాజు ఎవరితో మాట్లాడుతున్నాడు? 3 పీపుల్. బికాస్ ఆ 3 రాజుకు సపోర్ట్ ఉన్నారని చెప్పట్లే, వాళ్ళకున్న క్లారిటీ, నిజమైన దేవుడు ఎవరు అనేది వాళ్ళు తెలుసుకొని ఆ గాడ్కి సపోర్ట్గా ఉన్నారు. సో ఆ గాడ్కి సపోర్ట్గా ఉండడం వల్ల ఎవరికి వ్యతిరేకంగా ఉన్నారు? రాజుకు వ్యతిరేకంగా ఉన్నారు. సో ఇప్పుడు ఆ 3 నిలబడి రాజు ఆ 3తో మాట్లాడుతున్నాడండి. ఎవరితో మాట్లాడుతున్నాడు? ఎంతమందిలో? సో 3 పీపుల్ ఆర్ ఐడెంటిఫైడ్ బై ద కింగ్. ఎంతమందిలో 3 ఐడెంటిఫై అయ్యారు? ఎంతమందిలో? అందరిలాగా ఆలోచించకండి, యూనిక్గా ఆలోచించారు. అందరిలాగా ఆలోచించారనుకో ఊరు బుద్ధి ఎక్కడ పోదా నా సామెత వస్తుంది. సో we need to identified by someone if we are unique. సో ఎప్పుడైతే మనం ఒక యూనిక్ ఆలోచిస్తామో అప్పుడు ప్రజలు ఎంతమంది అయినా ఉండని ఖచ్చితంగా పెద్దవాళ్ళు నేను గుర్తుపట్టగలిగే స్థాయి నీకు వస్తుందండి. ఆ మైండ్ సెట్ క్రీస్తు మనసు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆ మనస్సు మీకు వచ్చును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అమాంగ్ ద లాక్స్ ఆఫ్ ద పీపుల్ 3 పీపుల్ వర్ ఐడెంటిఫై ద కింగ్. ఏమంటున్నాడు ఆ రాజు? ఇంకా ఒకవేళ మీరు మొక్కకపోతే నా చేతిలో నుంచి మిమ్మల్ని తప్పించే దేవుడు లేడు. ఎక్కడున్నాడు? వేర్ ఈజ్ గాడ్? అంటే వాళ్ళ దృష్టిలో గాడ్ అనేవాడు ఎవరు? వాళ్ళ దృష్టిలో దేవుడు అనేవారు ఎవరు? కనిపించేదే దేవుడు. షద్రక్, మేషక్, అబేద్నెగో వాళ్ళ దేవుడు ఏంటండి? ప్రతిసారి కనిపించడానికి చీప్ కాదు. He is invisible God. If you have faith, He becomes visible for you. సో విశ్వాసము లేని వాడికి కొన్నిసార్లు దేవుడు కనిపించకపోవచ్చు, బట్ విశ్వాసం ఉన్నవాడికి కనిపించని దేవుడు కనిపించేలా ఆయననే నీ కృపను బట్టి నీ దగ్గరికి వచ్చి కనిపించేలా చేస్తాడంట. బికాస్ ఆఫ్ యువర్ ఫెయిత్ ఇన్విజిబుల్ గాడ్ బికమ్స్ విజిబుల్. సో అక్కడ దానియేలు గ్రంథంలో రాయబడిన వీళ్ళ గురించి షద్రక్, మేషక్, అబేద్నెగో. సో రాజు వాళ్ళతో మాట్లాడుతున్నారు. సో వీళ్ళు ఏమంటారో చూద్దాం. 16th వర్డ్స్. షద్రకును, మేషకును, అబేద్నెగోయు రాజుతో ఇలాగు చెప్పిరి, నెబుకద్నెజరు ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఇయ్యవలెనన్న చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలువ పెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొనుము. ఐఎమ్ టాకింగ్ టు యూ అనట్లే. నో, దట్స్ ద పవర్ ఆఫ్ ద బోల్డ్నెస్ అండి. ఈ చిన్న వర్డ్ మీకు అర్థమైతే యూ విల్ ఐడెంటిఫై ద బోల్డ్నెస్. తెలుసుకో అంటున్నాడు రాజుతో, అంతేకాని నేను చెప్తున్నా అని అనట్లే. సో చాలామందికి అరే లెట్ మీ కమ్ డౌన్. ఓకే. సో వర్డ్స్ నెంబర్ 16లో ఉన్నామా? రైట్, 16 and 17. సో వీళ్ళు ఏం చెప్తున్నారు? షద్రక్, మేషక్, అబేద్నెగో రాజుతో, మీకు చెప్పనక్కర్లేదు, మేము సేవించుచున్న దేవుడు ఎలాంటి వాడు? అగ్నిలో నుండి కూడా మమ్మల్ని రక్షించు సమర్థుడు. అంటే వాళ్ళు ఆ రాజు ఏం చేయాలనుకున్నాడు? ఈ 3 ఒకవేళ దేవుణ్ణి ఆ విగ్రహాన్ని పూజించకపోతే ఈ 3 అగ్నిగుండములో వేస్తాను. ఇప్పుడు వీళ్ళేమంటున్నారు? మేము మాత్రం పూజించాం. సో మీరు అగ్నిగుండములో వేసినా మా దేవుడు, నేను సేవించుచున్న మా దేవుడు ఆ అగ్నిగుండముల నుండి రక్షించే సమర్థుడు. ఈ హ్యావ్ అన్ ఎబిలిటీ, సమర్థుడు. అండ్ తర్వాత ఏమంటున్నాడు? అండ్ ఆల్సో మేము ఏదైతే చెప్తున్నామో ఫస్ట్ తెలుసుకో. యూ నీడ్ టు నో వాట్ వి ఆర్ స్పీకింగ్. సో వీళ్ళ ఒక అండర్స్టాండింగ్ చూడండి. 3 యునైటెడ్. ప్లీజ్ మేక్ షూర్ లెట్ ఇట్ బి ద చర్చ్. సో ఈ 3 దేంతో పోల్చుకుంటామంటే కొంచెం టైంలో సో ఇట్ బికమ్ లైక్ ఎ చర్చ్. సంఘముగా పోల్చుకుందాం. ఈ 3 దేంతో పోల్చుకుందాం? సంఘముగా. సో ఈ 3 ఒక సంఘముగా ఉన్నారు. 3 యొక్క ఫెయిత్ ఏంటండి? ఒకరేమో ఒకలాగా మాట్లాడుతున్నారు, మిగతా 2 ఇంకోలాగా మాట్లాడుతున్నారా? నో, 3 ఏకరీతిగా మాట్లాడుతున్నారు. దట్స్ ఏ ప్రూఫ్ దోస్ ఆర్ ఇన్ వన్ స్పిరిట్. సో వాళ్ళందరికీ సాక్ష్యం ఏం సెలవిస్తున్నారంటే
ఒక ఆత్మలో వాళ్ళు పాలిభాగస్తులుగా అయ్యారంటండి. యేసు ప్రభు రహస్య రాకడ మరలా వస్తుంది. సో దట్స్ మీన్ ఆ యేసయ్య రాకడలో ఎవరెత్తబడతారు? సంఘముగా మీరున్నారు అని అంటే వాట్ ఈస్ మీన్ బై దట్? ఈ ముగ్గురు ఏ ఒక స్పిరిచువల్గా ఒకే ఆలోచనతో ఉన్నారో, ఒకే ఫెయిత్తో ఉన్నారో, అదే ఒకే ఆత్మతో మీరు ఉంటే కనుక యు ఆర్ కాల్డ్ యాజ్ ఎ చర్చ్ ఆఫ్ ద లార్డ్. దేవుని సంఘముగా మీరు పిలువబడతారంట. బట్ అలా ఉందా సిస్టమ్ అంటే చాలా సంఘాలలో అలా సిస్టమ్ లేదు. ఒకడు ఒకలాగా ఆలోచిస్తారు, ఇంకోలాగా ఆలోచిస్తారు, రకరకాల విధాలుగా ఆలోచిస్తారు. బట్ దేవుని చిత్తం ఏంటండి? అందరూ కలిసి దేవుడిని ఆరాధిస్తున్నప్పుడు ఒకేలాగా ఆలోచిస్తూ ఆరాధిస్తే ఆకాశము కిందికి వచ్చేస్తుందంట. దేవుని యొక్క దూతలు శరీర రీతిగా నీకు సాయం చేయడానికి వస్తాయంట. యువర్ ఫ్లెష్ బికమ్స్ యువర్ స్పిరిట్ అండ్ ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ బికమ్స్ యువర్ ఫ్లెష్. సో ఆ విధమైన కార్యము మన భూమి మీద జరగటానికి దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఆ ఎదురు చూసే వ్యక్తిత్వము మనలో కూడా ఉంది అనేది నిదర్శనానికి షద్రక్, మేషక్, అబేద్నగో అనే సాక్ష్యాన్ని మనకు వాక్యంలో రాయబడి ఉందండి. ఇఫ్ యూ అండర్స్టాండ్ ది స్క్రిప్చర్, సో ఖచ్చితంగా షద్రక్, మేషక్, అబేద్నగో యొక్క బిహేవియర్ చూద్దాం. కింది వచనంలో చూసినట్లయితే వర్స్ నెంబర్ 18 19 చదవండి. అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహము నొందినందున షద్రకు, మేషకు, అబేద్నగోయను వారి విషయములో ఆయన ముఖము వికారమాయెను గనుక గుండము ఎప్పటికన్నా 7 అంతలు వేడిమగా చేయుమని ఆజ్ఞ ఇచ్చెను. ఇప్పుడు ఆ అగ్నిగుండం ఎన్నంతలుగా వేడి చేశాడు? ఎందుకు 7 అంతలు? ఉన్నది సరిపోలేదా? మనిషి అగ్నిలో వేస్తే చచ్చిపోతాడు. అంటే 7 అంతలుగా ఎక్కువ చేస్తే తొందరగా చచ్చిపోతాడా? ఎట్లయినా మనిషి చనిపోతాడు. అవునా కాదా? దీస్ పీపుల్ ఆర్ వెరీ డేంజరస్ దట్ మేక్ కింగ్ టు ఇంక్రీజ్ ద ఫైర్. ఆల్రెడీ కింగ్ వాట్ డిస్టర్బ్డ్ బై ద ఫెయిత్ ఆఫ్ ద షద్రక్, మేషక్, అబేద్నగో. షద్రక్, మేషక్, అబేద్నగో ఏ మాటలు మాట్లాడుతున్నారో సింహాసనం మీద కూర్చున్న రాజు డిస్టర్బ్ అయ్యాడంట. ఈజ్ డిస్టర్బ్డ్ కంప్లీట్లీ. స్లోగా రాజు యొక్క విశ్వాసం తగ్గిపోతుంది ఇండైరెక్ట్గా బికాస్ ఆఫ్ ద వర్డ్స్ విచ్ వి స్పోక్. రోగం వచ్చింది, చచ్చిపోతావు, డాక్టర్ చెప్పాడు. అవును, నిజంగా చచ్చిపోతాడు. నీ మాటే నిన్ను చంపేస్తుంది. డాక్టర్ చంపాడు, సాతాను చంపాడు, లోకం చంపదు. ఏం చంపేస్తుందంట? నీ మాటే. మన కుమారులు లేకపోతే మన పిల్లలు ఏదైనా తప్పు చేస్తే చచ్చిపోతాడు, లేకపోతే అట్లా అవుతుంది, ఇట్లా అవుతుంది అని మాటలు అని 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 ఒక ఆత్మగా క్రియేట్ అవుతుందంట. తర్వాత పశ్చాత్తాపడి అయ్యో అనవసరంగా అన్నానే అని పశ్చాత్తాపడినా నువ్వు బాగానే ఉంటావంట, కానీ ఆ ఆత్మ బ్రతికే ఉంటుందంట. ఏ ఆత్మ అది? ఎవరు తయారు చేసిన ఆత్మ? నీ నోటి నుంచి పలికిన మాటను పదే మలికిన మాట అది ఎలా తయారవుతుందంట? ఒక ఆత్మలా తయారవుతుంది. ఆ ఆత్మ మనిషిని చంపేస్తుంది. అది మీ పిల్లలు కావచ్చు, ఎవరైనా కావచ్చు. అందుకే మాట్లాడుతున్నప్పుడు నీ నాలుక జాగ్రత్తగా చూసుకోండి. బై ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, దేవుని యొక్క శక్తితో మీరు మాట్లాడతారు కనుక, యేసు నామములో మీరు ప్రార్థన చేసేవాళ్ళు కనుక మీ యొక్క నాలుక పైన ఏముందండి? శక్తి ఉందంట. ఎంతమంది నమ్ముతున్నారు మీ నాలుకపై శక్తి ఉందని? ఎందుకు? హూ వి ఆర్ బిలీవింగ్ యాక్చువల్లీ. మనం ఎవరిని నమ్ముతున్నాం? జీసస్ ద క్రైస్ట్, యేసుక్రీస్తు ప్రభు నమ్ముతున్నాం కనుక. సో యేసుక్రీస్తు యొక్క శక్తి దేంట్లో ఉంది? మనకి మన నాలుక పైన. నమ్ముతున్నారా? ద పవర్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ ఆన్ అవర్ టంగ్. నమ్ముతున్నారా? మనం నమ్ముతున్నప్పుడు నీ నాలుకతో ఒక చెడు మాట మాట్లాడినా అది జరుగుతుందేమో, కానీ నీ నాలుక అపవిత్రపరచబడుతుందంట. ఒక మంచి మాట మాట్లాడినా అది జరుగుతుంది, కానీ నీ నాలుక ఇంకా ఎక్కువ పవిత్రపరచబడుతుందంట. అంటే నువ్వు మాట్లాడే మాటను బట్టి నీ నాలుక అపవిత్రపరచబడుతుందా పవిత్రపరచబడుతుందా అనేది ఖచ్చితంగా చెప్పవచ్చు. ఎందుకంటే ప్రజలకి వారి ఒక నోటిలో శక్తి లేదండి, కానీ మీ నోటిలో మీ నాలుక పైన దేవుడు తన శక్తిని కుమ్మరించాడంట. ఒక దురాత్మను వెళ్ళగొట్టాలంటే 10 నిమ్మకాయలు 2 కొబ్బరికాయలు తేవాల్సిన అవసరం లేదండి.
యువర్ వర్డ్ ఈజ్ ద ఎక్స్ట్రీమ్ పవర్ఫుల్. నీ మాటే శాసనముగా మిగిలిపోతారంట. ఆ దురాత్మను వెళ్ళగొట్టాలంటే యేసు క్రీస్తు నామమున ఆజ్ఞాపిస్తున్నానని ఎప్పుడైతే అంటావో ఆ దురాత్మని నీ మాటను బట్టి వణికిపోతాదంటండి. ఏ ఒక్క థింగ్స్ని మనం ఉపయోగించాం, ఏకైక థింగ్ ఏంటండి? నీ నాలుక. ఇట్స్ అన్ ఏ వెపన్ ఫర్ యూ టు డూ ద క్రియేటివ్ మిరకిల్స్ ఇన్ జీసస్ నేమ్. షద్రక్, మేషక్, అబేద్నెగో రాజును భయపట్టిస్తున్నారు. దేన్ని పట్టుకొని భయపట్టిస్తున్నారు? మాట. సాతాన్ మీ దగ్గరకు వచ్చాడు, చాతవాడు మంత్రికులు చేస్తూ వాడు మంత్రం చేస్తున్నాడు, వాడు ఇట్లా ఇట్లా కళలో వాడు, ఇవన్నీ కాదండి. కళలో పాము వస్తుంది, దాన్ని చంపేశాను. కళలో మంత్రికులు వస్తే వాడిని గట్టిగా ఏమంటారు, గద్దించాను. స్పీక్ ద వర్డ్ విత్ ఎఫర్ట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఎప్పుడైతే భయపడతామో అప్పుడే వానికి బలం ఎక్కువైపోతుందంట. హల్లెలూయా. వానికి బలం ఉండదు సాతానికి. స్టార్టింగ్లో ఎలా వస్తాడు నీ దగ్గరికి? బలహీనుడిగానే వస్తాడు. వాని బలవంతుడిగా చేసేది ఏంటో తెలుసా? నీ భయం. నీ భయం ఏం చేస్తుంది? నీ శత్రువుని ఏం చేస్తుంది? అందరు చెప్పండి, నా శత్రువుని నా భయంతో బలపరుస్తున్నాడు అని చెప్పండి. నా శత్రువుని నా భయంతో బలపరుస్తున్నాను అని చెప్పండి. మళ్ళీ అనండి. ఇప్పుడు అదే శత్రువు బలహీనంగా ఉండాలంటే నువ్వు భయపడాలా, ధైర్యంగా ఉండాలా? దట్స్ ఎ వెపన్. ప్రతి దానికి ప్రార్థన అనేది కాదండి. ప్రతి దానికి ప్రార్థన చేస్తే వాడు ఓడిపోతాడు. ధైర్యం కలిగి ఉండండి. కొన్ని టైమ్స్ షద్రక్, మేషక్, అబేద్నెగో రాజు మొక్కమన్న విగ్రహానికి మొక్కట్లేదు, సేవిస్తున్న దేవుడు మమ్మల్ని రక్షిస్తాడని ఒక మాట పలిక. గాడ్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యాడు, ఆయన ట్రావెల్ చేస్తున్నాడు. ఏ మాటను బట్టి? జస్ట్ వన్ వర్డ్ బై ఫెయిత్. ఏంటది? నా దేవుడు ఈ అగ్నిగుండములో రక్షించే సమర్థుడు. ఒకవేళ రక్షించకపోయినా స్టిల్ నేను ఈ విగ్రహాలను పూజించు. ఎంతమంది దేవుడు నన్ను స్వస్థపరచకపోయినా నా దేవుడే అనేవాళ్ళు ఉన్నారని. ఈరోజు టాపిక్ బాగుంది కానీ చాలామంది రాలేదు. సాతాన్ గారు చూడండి ఎంత బాగుంటాడు వాడు. అంటే అందుకే నేను ఎప్పుడు చెప్తా, మనందరికన్నా గొప్పడు సాతాన్. సాతాన్ని మనం ఆపలేం, సాతాన్ మనల్ని ఆపుతుంటాడు. ఎప్పుడు అవుతామో ఏమో వానికన్నా గొప్ప వాళ్ళంగా అవుతే ఖచ్చితంగా మనం గొప్ప వాళ్ళంగా ఉండి ప్రజల్ని సాయం చేసే వాళ్ళంగా అవుతాం. సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యువర్ మేనిఫెస్టేషన్. I as a creation, I'm waiting for your manifestation. Hallelujah. 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 సో ఏమంటున్నాడు షద్రక్, మేషక్, అబేద్నెగో? ఒకవేళ రక్షించకపోయినా ఈ విగ్రహాన్ని, అంటే నీకు విశ్వాసం ఉందా? నా రోగం వెళ్ళకపోయినా నేను దేవుణ్ణే నమ్ముతాను. లేదు నా రోగం పోతేనే నాకు దేవుడు, నాకు మంచిగా అయితేనే నా దేవుడు. కానీ ఇక్కడ షద్రక్, మేషక్, అబేద్నెగో ఏం సెలవిస్తున్నారు? నేను ఒకవేళ చనిపోయినా, నా దేవుడు రక్షించకపోయినా స్టిల్ దేవుణ్ణే నేను ఆరాధిస్తా, కానీ ఈ విగ్రహాలను మాత్రం నేను పూజింపాను. ఆ మాటను అనగలిగేంత విశ్వాసం నీకుంటే యు ఆర్ ద వన్ ఆఫ్ ద పర్సన్ అమాంగ్ ద షద్రక్, మేషక్, అబేద్నెగో. I am already revealed the revelation, the fourth man. Okay. Next చూద్దాం 19th words. మరియు తన సైన్యములో నుండి బలిష్ఠులలో ఏ వచనం? 20. మరియు తన సైన్యములో నుండి బలిష్ఠులలో కొందరిని పిలువనంపించి షద్రకును, మేషకును, అబేద్నెగోను బంధించారంటే మొత్తం కట్టేశారు, చైన్లతో కట్టేసి వేడిమి గల మండుచున్న ఆ గుండములో వేయుడని ఆజ్ఞ ఇయ్యగా, ఇంకా ఆజ్ఞ ఇచ్చేశాడు రాజు. వీళ్ళు నమస్కరిస్తలేరని ఆజ్ఞ ఏమి ఇచ్చేశాడు? షద్రక్, మేషక్, అబేద్నెగోని బంధించేసి చేతులతో అగ్నిగుండంలో పడేయండి అని ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఏమైంది? వారు వారి అంగీలను, నిలువటంగీలను, పై వశములను, తక్కిన వశములను తీయకయే ఉన్నపాటున ముగ్గురిని వేడిమి కలిగి మండుచున్న ఆ గుండము నడుమ పడవేసిరి. రాజాజ్ఞ తీవ్రమైనందునను గుండము మిక్కిలి వేడిమి గలదైనందునను షద్రకును, మేషకును, అబేద్నెగోలను విసిరివేసిరి. ఆ మనుషులు విసిరివేసిన ఆ మనుషులను అగ్ని జ్వాలల చేత కాల్చబడి చనిపోయిరి. ఎవరు చనిపోయారు? వేసిన వారు.
ఎందుకంటే ఆ సెగ అంటారు కదా, లైక్ అగ్ని అనేది 7 అంతలుగా ఎక్కువ చేస్తారు. వీళ్ళు ఎవరైతే శద్రక్ మేషక్ అబేద్నగోని విసిరారో, విసురుతుండగా ఆ సెగకి వీళ్ళు కూడా ఇప్పుడు ఈ నుంచి అంత దూరం అయితే పడరు కదా. అగ్నిగుండంలో విసిరాలంటే కనీసం అగ్నిగుండానికి దగ్గరగా వెళ్ళాలా లేదా? వీళ్ళు వెళ్ళిరంట. సో ఎవరైతే విసిరారో ఫస్ట్ వీళ్ళు కాల్చబడ్డారంట. కాల్చబడి ఏమైపోయారు? ఆన్ ద స్పాట్లో చనిపోయారు. ఎవరు? ఈ సైనికులు. బట్ లోపల అగ్నిగుండంలో ఉన్న ఆ శద్రక్ మేషక్ అబేద్నగో ఏం చేస్తున్నారో చూడండి. శద్రకు మేషకు అబేద్నగోయను ఆ 3 మనుషులు బంధింపబడిన వారై వేడిమి కలిగి మండుచున్న ఆ గుండములో పడగా రాజగు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి తీవ్రముగా లేచి, మేము 3 మనుషులను బంధించి ఈ అగ్నిలో వేసితిమి గదా అని తన మంత్రులను అడిగాను. వారు, రాజా సత్యమే అని రాజుతో ప్రత్యుత్తరమిచ్చిరి. అందుకు రాజు, నేను 4 మనుషులు బంధకములు లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను. ఏం చూస్తున్నాడు ఇప్పుడు రాజు? గడిగేపాల 4 చూస్తున్నాడంట. బట్ బంధించిన ప్రజలు ఎంతమంది? 3. శద్రక్ మేషక్ అబేద్నగోని బంధించేసి అగ్నిగుండంలో పరేశారంట. బట్ రాజు చూస్తున్నాడు, అమ్మ కాలిపోతున్నారు. బికాజ్ హీ హ్యావ్ ఫెయిత్. రాజుకు విశ్వాసం ఉంది, దేవుడు వచ్చి కాపాడుతున్నాడేమోనని. బికాస్ దట్స్ ద ఫెయిత్ దట్ ఈస్ వాచింగ్ ద 3 people. అమాంగ్ ద 3 the one is added because of the faith of the king. హల్లెలూయా. సో 3 ఎవరైతే ఆ అగ్నిగుండములో పరేశారో వాళ్ళు చనిపోయారు. అండ్ అగ్నిగుండంలో ఉన్న ఆ 3 రాజు చూస్తున్నాడంట, కాలుతున్నారా లేదా, ఎట్లా కాలుతున్నారు, ఎట్లా చనిపోతున్నారు. బికాస్ డిస్టర్బ్ అయిపోయాడు. ఎందుకంటే వాళ్ళు మాట్లాడినారు, నేను సేవించుచున్న నా దేవుడు ఈ అగ్నిగుండంలో నుంచి రక్షించే సమర్థుడని మాట ఆ రాజుకు డిస్టర్బెన్స్ అయిపోయి దాన్ని నమ్మేటట్టుగా అతని మనస్సు మారిపోయి, ఎప్పుడైతే ఈ 3 అగ్నిగుండంలో ఉన్నారో రాజు అబ్జర్వ్ చేస్తున్నాడంట. ఏం అబ్జర్వ్ చేస్తున్నాడు? ఎట్లా కాలిపోతున్నారు, ఎట్లా వాళ్ళు చనిపోతున్నారు. బికాజ్ హీ హ్యావ్ ఫెయిత్. ఎవరు వచ్చి రక్షిస్తాడు? ఫెయిత్. స్టిల్ హీ హ్యావ్ ఫెయిత్. ఎవరికి? శద్రక్ మేషక్ అబేద్నగో గురించి నేను మాట్లాడట్లేదు. పడివేసిన ఆ రాజుకి విశ్వాసం వచ్చిందంట వాళ్ళ మాటలను బట్టి. వచ్చి కాపాడతాడేమో. సీ దట్ గ్రేస్. వెంటనే రాజు చూస్తున్న ప్రాసెస్లోనే 3 కాదు, ఎంతమంది కనిపించారు? 4. ఆ 4వ వ్యక్తి యొక్క ముఖము తేజోమహినిగా ఒక సూర్యుని వలె, దేవదూత వలె మెరుస్తుందంట. అగ్నిలో వెలుగు చూస్తున్నాడండి. అండర్స్టాండ్ వాట్ ఐమ్ స్పీకింగ్? హల్లెలూయా. లెట్ మీ బ్రేక్ దిస్. సూర్యుడు వెలుగు కాదు, సూర్యుడు అగ్ని. అవునా? అగ్ని అనేది దూరం ఉంది, మనకి ఎలా కనిపిస్తుంది? వెలుగు కనిపిస్తుంది. బట్ సూర్యుడు వెలుగు కాదు. సూర్యుడు వెలుగు కాదు, సూర్యుడు అగ్ని. బికాస్ ఆఫ్ సమ్ కెమికల్స్, డిఫరెంట్ కెమికల్స్, గ్యాసెస్ ద్వారా. సో సూర్యుడు ఒక అగ్ని అనేది కంప్లీట్గా ఒక సర్కిల్ రూపంలో ఆ అగ్ని అక్కడనే బంధించబడింది. ఆ అగ్ని దగ్గరికి వెళ్ళినప్పుడే అగ్ని. కానీ దూరంగా మనం ఉన్నాం కాబట్టి సూర్యుడు ఎలా కనిపిస్తున్నాడు? ఒక వెలుగుగా కనిపిస్తున్నాడు. సో హౌ కెన్ వి బిలీవ్ దట్ ఈజ్ ద లైట్ యాజ్ ద గాడ్ హెస్ కమాండెడ్ దట్ బికమ్ ద లైట్? ఓకే, సో అక్కడ శద్రక్ మేషక్ అబేద్నగో అనే 3 ఎవరైతే ఉన్నారో వీళ్ళు అగ్నిలో కాల్చబడుతున్నారు. కానీ ఆ రాజు అగ్నిని చూడట్లే, అగ్నిలో ఉన్న వెలుగును చూస్తున్నాడు. మనము ఏం చూస్తున్నాం? అగ్నిలో ఉన్న వెలుగును చూస్తున్నాం, బట్ అగ్నిని చూడట్లేదు. సో రాజు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా అక్కడ అగ్ని ఉంది, అగ్నిలో ఇంకో పర్సన్ని చూస్తున్నాడంట. ఆ పర్సన్ అగ్నిలాగా మాత్రమే కనిపించట్లేదు. ఎలా కనిపిస్తున్నాడు? జస్ట్ కమ్ టు దట్ స్క్రిప్చర్. నెక్స్ట్ వర్డ్స్. వారికి హాని ఏమీయో కలగలేదు. 4వ వాని రూపము దేవతల రూపమును బోలినదని వారికి ప్రత్యుత్తరం ఇచ్చెను. అంతటా నెబుకద్నెజరు, సో ఎలా ఉందంట? దేవతల రూపం. ఇట్స్ లైక్ ఎ లైట్. ఒక రూపం కలిగి ఉందంట. 3 కాకుండా ఇంకొక వ్యక్తి వచ్చాడంట. ఏమంటున్నా చూద్దాం.
అంతటా నెబుకద్నెజరు వేడిమి కలిగి మండుచున్న ఆ గుండము వాకిలి దగ్గరకు వచ్చి, షద్రకు మేషకు అబేద్నెగో అనువారలారా, మహోన్నతుడగు దేవుని సేవకులారా బయటకి వచ్చి అండర్లైన్, మహోన్నతుడగు దేవుని సేవకులారా. మాట మారిపోయింది. ఏమంటున్నారు? ఆ షద్రక్ మేషక్ అబేద్నెగోని మహోన్నత దేవుని సేవకులారా. He have faith that they are alive. ఆ ముగ్గురితో పాటు ఇంకో వ్యక్తి వచ్చాడంటేనే అయిపోయింది. ఆయన కాపాడగలడా అనే ఆ నమ్మకం లేదని కాదు, నమ్మకం ఉంది కాబట్టి ఆయన సింహాసనం నుంచి దిగొచ్చి అగ్నిగుండం దగ్గరకు వచ్చాడంట. వచ్చి ఏం చేస్తున్నాడు? పిలుస్తున్నాడు, దేవుని సేవకులారా బయటికి రండి అని. ఏమన్నా నెక్స్ట్ వర్డ్ చూద్దాం. మహోన్నతుడగు దేవుని సేవకులారా బయటకు వచ్చి నా యొద్దకు రండని పిలువగా, షద్రకు మేషకు అబేద్నెగో ఆ అగ్ని గుండములో నుండి బయటికి వచ్చిరి. అధిపతులను, సేనాధిపతులను, సంస్థానాధిపతులను, రాజు యొక్క ప్రధాన మంత్రులను కూడి వచ్చి ఆ మనుషులను పరీక్షించి, ఆ మనుషులను ఏం చేస్తున్నారంట? ఏంది, అగ్నిగుండంలో వేశాం, చచ్చిపోలేదు, బ్రతికి మళ్ళీ వచ్చారు. ఏం చేస్తున్నారు వాళ్ళంతా ఏం చేస్తున్నారు? ఆ విగ్రహం పరిస్థితి ఏమైంది? దే ఫర్గెట్ దట్ గాడ్. హల్లెలూయా. అందరూ వచ్చారంట, ప్రధాన మంత్రులు, సేనాధిపతులు, డిఫరెంట్ సోల్జర్స్ అందరు వచ్చి వీళ్ళు ముగ్గురిని పరీక్షిస్తున్నారంట. అక్కడ ఆరాధన ఆగిపోయింది, అక్కడ వర్షిప్ ఆగిపోయింది, ఆ పూజలు ఆగిపోయినాయి. ఎవ్రీథింగ్ విస్ కొలాప్స్డ్ because of the miracle. Hallelujah. And come to the verse another. వారి శరీరములకు అగ్ని ఏ హాని చేయకుండుటయు, వారి తల వెంట్రుకలలో ఒకటైనను కాలిపోకుండుటయు. ఒకటైనను ఒక వెంట్రుక కూడా కాలిపోలేదంట. వాట్ కైండ్ ఆఫ్ ఫైర్ దే ఆర్. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద ఫైర్ విచ్ ఈస్ ఇన్ దెమ్. సో అగ్ని గుండం గురించి నేను మాట్లాడట్లేదు. అగ్నిగుండంలో ఉన్న వీరు ఇంకెంత అగ్ని కలిగిన వాళ్ళు. The temperature of the Shadrach, Meshach, Abednego is very higher than the temperature of the Nebuchadnezzar. అంటే ఎంత వేడిలో ఉన్నా ఆ వేడి వీళ్ళని ఏం చేయలేదంటే, వీళ్ళు ఎంత వేడి గలవాలండి, వీళ్ళు ఎంత అగ్ని కలిగినవాలంటే వాళ్ళు. దట్స్ సో కాల్డ్ ద రివైవల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఆ రివైవల్ అనేది ఉజ్జీవము అని చెప్తున్నాను. ఆ ఉజ్జీవం అనేది ఎవరిలో ఉంది? షద్రక్, మేషక్, అబేద్నెగో. మనం చిన్న కష్టం రాగానే దేవుని దగ్గరికి వెళ్ళిపోయి ఏడుస్తూ ఉంటాం. చిన్న ప్రాబ్లం రాగానే స్వస్థపరచండి అయ్యా, స్వస్థత వచ్చేంత వరకు పోరాడతాం. దే ఆర్ నాట్ ప్రేడ్. దట్స్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ అపాన్ దెమ్. సో వాళ్ళు ఏం చేశారు? ఒక కష్టం రాగానే ప్రార్థన చేశారా? మాట్లాడారు అంతే. మా దేవుడు మమ్మల్ని రక్షించే సమర్థుడు. రక్షించకపోయినా సరే మేము మాత్రం బరాబర్ దీంట్లోనే ఉంటాం. అది నువ్వు అనగలవా నీ సమస్య వచ్చినప్పుడు? అంటే వాళ్ళు దేంతో పోల్చుకుంటే వాళ్ళు గొప్పతనంగా ఉన్నారంటే, అగ్నితో పోల్చుకుంటే వాళ్ళు ఇంకెక్కువగా ఉన్నారంట. అగ్ని వాళ్ళే. ఒక వెంట్రుక కూడా కాలిపోలేదంట. స్మెల్ చూసినా కూడా స్మెల్ రావట్లేదంట. అంటే అగ్ని ఏమైంది వాళ్ళకి? వాట్ కైండ్ ఆఫ్ ద ఫైర్ ఇట్ వాస్. చిన్న అగ్ని మన మీద పడితేనే చాలా 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 పెయిన్ఫుల్ ఉంటుంది. సో వాళ్ళ అగ్ని గుండములోనే, అది ఏడంతలుగా తయారు చేయబడిన అగ్నిగుండముల యొక్క ఎఫెక్ట్లో వాళ్ళు వెళ్ళారంట. హల్లెలూయా, హల్లెలూయా. సో నేను గాడ్ని అడిగినాను, అద్భుతాలు అయితే వాస్తవంకి యేసయ్య అద్భుతాలు చేస్తాడు. ఎట్లా చేస్తాడంటే అద్భుతం, అందుకే అది మనకు చెప్పలేమని అంట. బట్ ఎప్పుడు కూడా నా అనాయింటింగ్ ఏంటంటే అద్భుతాన్ని వివరించడం నా అనాయింటింగ్. హల్లెలూయా. అది ఎలా అవుతుంది అని తెలుసుకోవటము ఎప్పుడైతే చేస్తామో అప్పుడు నువ్వు కూడా చేస్తావంట అద్భుతం. సో ఏదో దేవుడు చేశాడు, ఓకే అద్భుతాలు చేశాడా? చేశాడు. దేవుడు కార్యాలు చేశాడు. ఎట్లా చేశాడు తెలియదు, ఎట్లనో అయ్యింది. ఎలానో అయింది కాదు, తెలుసుకో. అదే షద్రక్, మేషక్, అబేద్నెగో కూడా రాజుని అంటున్నాడు, తెలుసుకో ఓ మై గాడ్ ఈజ్ అని. నేను చెప్పడం కాదు, నువ్వే తెలుసుకో. తెలుసుకున్నాడండి. బికాస్ ఆఫ్ ద వాట్ దే స్పీక్. తెలుసుకో అన్నాడు కాబట్టి తెలుసుకునేలాగా ఇతని మాటలు, ఈ ముగ్గురి మాటలు రాజుని ప్రభావితం చేశాయంట. తెలుసుకో అనే వర్డ్లోనే ఆ వ్యక్తి తెలుసుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సువార్త చెప్పడానికి మీరు ఎప్పుడైతే బయటికి వెళ్ళి యేసయ్యను నమ్మండి అని అంటామో కొంతమందికి ఏ కష్టం ఉండదండి.
బట్ గాస్పెల్ చెప్పండి. ఏ కష్టము లేదు కాబట్టి వాళ్ళు నమ్మరు అనకండి. వెళ్ళి సువార్త చెప్పండి. వాళ్ళు ఏమంటారు తెలుసా? ఏ కష్టం ఉందని నేను దేవుని నమ్మాలా, లేకపోతే ఈ తక్కువ కులం దేవుని ఎందుకు నమ్మాలా, అట్లా ఎందుకు నమ్మాలి, అట్లా ఈ డిఫరెంట్ సిస్టమ్స్ని బట్టి వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. స్పీక్ అండ్ కమ్. మాట్లాడండి, మీ ఇంటికి మీరు వెళ్ళండి. సీ ద థింగ్స్ ఆఫ్ ద లార్డ్. విశ్వాసము కలిగిన మాట ఖచ్చితంగా కార్యాలు చేస్తాయి. మాట్లాడిన తర్వాత వాడు నమ్ముతాడో నమ్మడం, మాట్లాడిన తర్వాత ఎంత వాక్యం చెప్పినా ఎంత సువార్త చెప్పినా వేస్ట్ అని మనం పలికితే వచ్చినా అది వేస్ట్ అయిపోతుంది. సో ఖచ్చితంగా మన విశ్వాసం ఎలా ఉండాలి? లైక్ షద్రక్, మేషక్, అబేద్నగో తెలుసుకో అన్నారు కాబట్టి ఆ రాజు తెలుసుకునేలాగా వీళ్ళ మాట వాళ్ళకి ప్రభావితం చేసిందంట. వాట్ కైండ్ ఆఫ్ ద వర్డ్స్ దే ఆర్ స్పీకింగ్ ఫ్రమ్ ద అట్రెన్స్ ఆఫ్ ద ఫెయిత్. ఏ లెవెల్ ఆఫ్ ఫెయిత్తో మాట్లాడితే అలాంటి కార్యాలు జరుగుతాయండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంఆర్ఓలు, డిఫరెంట్ కైండ్ ఆఫ్ సిస్టమ్స్, గవర్నమెంట్ నీకోసం పని చేయలేదానికి ఒక మాట పలకండి, ఎట్లాగని చేసి పెడతామని చెప్పి పలికిరాను. అంత విశ్వాసం మీకు లేదులే, వద్దు. హల్లెలూయా, హల్లెలూయా. సో వీళ్ళు చనిపోయారా? లాస్ట్కి ఏమైంది? అగ్ని అనేది వీళ్ళకి తాకినప్పటికీ కూడా ఆ అగ్ని యొక్క స్మెల్ వీళ్ళకి రాలేదంట. నెక్స్ట్ వచనం, వారి వస్త్రములు చెడిపోకుండుటయు అగ్ని వాసన అయినను వారి దేహములకు తగులకుండుటయు చూచిరి. నెబుకద్నెజరు షద్రకు, మేషకు, అబేద్నగోయను వీరి దేవుడు పూజార్హుడు. ఇప్పుడు ఏమంటున్నాడు ఆ రాజు? ఇప్పుడు పూజార్హుడు దేవుడు, ఈ విగ్రహం కాదు, ఇవన్నీ ఉత్తివే. ఏంటంటే మనం తయారు చేసుకుని ఇది కాదు. నిజమైన దేవుడు ఎవరు? షద్రక్, మేషక్, అబేద్నగో నమ్మిన దేవుడే నిజమైన దేవుడు. ఆయననే పూజకు అర్హుడు. ఈజ్ గివింగ్ ద స్టేబుల్ వర్డ్స్ టు ద ఆల్ ద వరల్డ్. ఆ దేశంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి సువార్త షద్రక్, మేషక్, అబేద్నగో చెప్పట్లే, రాజు చెప్తున్నాడు. హల్లెలూయా. These people are not the gospel preachers, they are the gospel makers. సో వాళ్ళు ఆ సువార్తని తయారు చేసే వ్యక్తులే షద్రక్, మేషక్, అబేద్నగో. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మీ ప్రాక్టికల్ లైఫ్లోకి వెళ్తా. ఇప్పటి వరకు ఒక రెవల్యూషన్ అయితే, ఇంకా చాలా రెవల్యూటెడ్గా ఉంది, బట్ ప్రాక్టికల్లో వెళ్ళి నేను మాట్లాడతాను. అందరికీ కష్టాలు ఉన్నాయా లేవా? అగ్నిగుండంలో వెళ్ళడం కష్టమా సుఖమా? కష్టం. సో హౌ ఈజ్ ఇట్ వాస్ పాసిబుల్ ఫర్ ద షద్రక్, మేషక్, అబేద్నగో? ఎలా పాసిబుల్ అయింది అక్కడికి సంతోషంగా వెళ్ళడానికి? ఎలా పాసిబుల్ అయిందంటే దే బిలీవ్ దట్ అగ్నిగుండం అనేది మాకు అగ్నిగుండం కాదు, దేవుని సన్నిధి. ఇట్ ఈస్ ద ప్రజెన్స్ ఆఫ్ ద లార్డ్ వేర్ వీ హ్యావ్ టు గో. రాజుకి, అక్కడున్న మంత్రులకు, అక్కడున్న ప్రజలందరికీ అగ్నిగుండాన్ని అగ్నిగుండం లాగానే చూస్తున్నారు. కానీ షద్రక్, మేషక్, అబేద్నగో వాళ్ళ దృష్టి ఎలా ఉంది? అగ్నిగుండం మీద, దేవుని యొక్క సన్నిధి. సో వీఆర్ మూవింగ్, వీఆర్ షిఫ్టింగ్ ఫ్రమ్ గ్రౌండ్ టు ద ప్రజెన్స్ ఆఫ్ ద లార్డ్. అక్కడ వాళ్ళంతా లక్షల మంది మధ్యలో ఉన్న వీళ్ళు అగ్నిగుండములో వెళ్తున్నప్పుడు సంతోషించారంట. బికాస్ వాళ్ళ ఫెయిత్, వాళ్ళ సైట్, వాళ్ళు చూసే విధానం ఏంటి? మేము వెళ్తుంది అగ్నిగుండములో కాదు, దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్తున్నాము. ఆ వెళ్తున్నామనే ఫెయిత్ని బట్టి అది గాడ్ ప్రెజెన్స్గా మార్చబడిందండి. హల్లెలూయా, హల్లెలూయా. 3 వ్యక్తులు కాకుండా 4వ వ్యక్తి, దేవుని యొక్క దూత అక్కడికి వచ్చిందంట. బికాస్ నాట్ ఫర్ ద ప్రొటెక్ట్ ద 3 people, బట్ ఇట్ ఈస్ ద ప్రజెన్స్ ఆఫ్ ద లార్డ్. సో ఆ దేవుని సన్నిధి అనే ఉద్దేశాన్ని బట్టి ఏంజల్స్ వచ్చాయంటండి. దెర్ ఆర్ 4 people now as the sight of the king. సో ఇప్పుడు రాజు చూస్తున్నట్టుగా ఎంతమంది ఉన్నారు అక్కడ అగ్నిలో? బట్ ఫర్ మై సైట్ దెర్ ఆర్ 5 people. The 5th one is the fire. ఆ అగ్ని ఇంకో వ్యక్తిగా తయారయ్యాడంట. వాళ్ళకి ఆ అగ్నిగా ఉన్న ఆ వ్యక్తి వీళ్ళకి హెల్ప్ చేస్తున్నాడంట ఆ 4 peopleకి. సో దోస్ కాల్ ద 5 people, దోస్ ఆర్ హెవెన్. సో ఇప్పుడు అగ్నిగుండంలో ఒకవేళ ఇంకోరైనా పడితే స్టిల్ దే ఆర్ ఎ లైఫ్. నాట్ ఓన్లీ షద్రక్, మేషక్, అబేద్నగో, బికాస్ ఇట్ హాస్ యాక్టెడ్ లైక్ ద ప్రజెన్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. అక్కడ సన్నిధి తయారు చేయబడిందంట. ఒకవేళ ఇంకొక వ్యక్తి ఆ టైంలో అగ్నిగుండంలో పడినా వాళ్ళు కాల్చబడారంటండి, బికాస్ ఆఫ్ ద ప్రజెన్స్ ఆఫ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. సో ఒకసారి